అంటే ఇప్పుడు ఆయన ఎవరు అఘోరా అని చెప్పారు కదా, ఆయన కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఆయనతో కూడా వచ్చినప్పుడు ఇట్లే ఉందంటే 8 మంత్ బాగా చెప్తే గనక పాపను చూసినాడు. చూస్తే పాప చెప్పేది కరెక్టే, మనం వెళ్ళినప్పుడు నాకు తెలుస్తుంది కదా ఎక్కడైనా కూడా ప్లేస్ చూసారా. చూసాడు. పాపను చూస్తే నీకు ఎట్లా అనిపిస్తుందమ్మా, ఎట్లా బుజ్జి ఎట్లా ఉంది నీకు అని అంటే, నాకు ఇలా ఉంటుంది, నాకు ఇలా ఉంటుంది, నాకు విజువల్ అంటే కళలాగా అనిపిస్తాయా రియల్గా కనిపిస్తాయా అని క్వశ్చన్ వేసినాడు. అడిగితే నాకు రియల్గానే కనిపిస్తాయి, నాకు ఇలా పిలుస్తారు, రమ్మని పిలుస్తారు, నేను రానంట. వాళ్ళు ఎప్పటికీ వచ్చి నా బెడ్రూమ్లోనే ఉంటారు, వాళ్ళు పక్కకు పోరు, కిందనే ఉంటారు. వాళ్ళు 3:30 వరకు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళు తెల్లవారుజామున 3:30 వరకు ఉంటారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇంకా వాళ్ళ పూజలు వాళ్ళ టైం అవుతుంది కదా, వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఉండరు, ఇంకా నైట్ వస్తారు, ఆ టైం వరకు ఉంటారు, వెళ్ళిపోతారు. ఇంకా ఎందుకంటే మాకు కూడా మేము ఇక్కడ పడుకొని ఉంటాం కదా, బయట గేట్ దగ్గర 3 కూర్చున్నట్టు కనిపిస్తారు, చుట్టేసి పడగలాగా వేసుకొని. అటువైపు అంటే ఇటువైపు కాదు, అటువైపు ఎవరన్నా వస్తున్నారా ఏంటి అనేది అటువైపు తల పెట్టి అట్లా మాకు కూడా కనిపిస్తాయి. అప్పుడప్పుడు డోర్లు సౌండ్ అవుతాయి, గజ్జల సౌండ్ వస్తాయి. అంటే ఇంకా ఆ టైంలో గంటల సౌండ్ కానీ, మనకు శంకు ఊస్తే ఎట్లా సౌండ్ వస్తుందో అట్లా సౌండ్, పూజ జరిగేటప్పుడు తెల్లవారుజామున 5:30 లోపు ఏదో ఒక టైంలో అట్లా సౌండ్ వస్తాయి. అంటే ప్రతిరోజు రావు, అంటే ఎవరికి ఎప్పుడు వినిపిస్తో తెలియదు, ఎవరికొకరికి వినిపిస్తాయి ప్రతిరోజు అనేది. అంటే ఈ రికార్డ్ చేయటం కానీ ఇలాంటివి ఏమైనా చూసారు? లేదు, అట్లా ప్రయత్నించలేదు నేను. ఎందుకంటే మనం పడుకొని ఉంటాము, నిద్రపోతాం తెల్లవారుజామున కదా, మనం చేయలేదు. ఇంకా మాకు అర్థమైపోయింది కదా, మేము చూసి మాకు ఈ రోజు కొత్త కాదు, రోజు చూస్తూనే ఉంటాము. ఏదో ఒక టైంలో వినిపిస్తుంటాయి, ఏదో ఒక సౌండ్ వినిపిస్తూనే ఉంటాయి. డోర్ సౌండ్ వినిపిస్తాయి, డోర్ కొట్టినట్టు సౌండ్ వస్తాయి. మాకు చూస్తే ఎవరు ఏముండరు. ఇంకా తర్వాత కూడా వాళ్ళు గంటల సౌండ్ కావచ్చు, శంకు ఊదిన సౌండ్ కావచ్చు, వాళ్ళు హారతి ఇచ్చేప్పుడు పాటలు పాడతారు కదా, అలాంటి పాటలు కూడా మాకు అప్పుడప్పుడు వినిపిస్తుంది. ఆ టైంలో మంచి స్మెల్ వస్తుంది. మనం టెంపుల్లో పూజ చేస్తే అగరబత్తుల్లో కాదు, ఒక అమ్మవార్లకు కానీ దేవుళ్ళకు కానీ వాళ్ళు చేస్తారు కదా టెంపుల్లో, అలాంటి పరిమళమైన స్మెల్ అనేది మనకు వస్తుంది అనమాట అప్పుడప్పుడు. ఆయన ఏం చెప్పాడు, సరే చూద్దాము, నేను ఎక్కడికైనా వెళ్తుంటా కదా, వెళ్ళినప్పుడు నాకు కనపచ్చా, తను చెప్పినట్టు ఏమన్నా కనపడితే కనుక నేను తీసుకెళ్తా కంపల్సరిగా అని చెప్పాడు. ఆయన వెళ్ళిన తర్వాత వారం 10 రోజులకే, అంటే మనం చెప్పిన వారం 10 రోజులకే ఆయన పని మీద వైజాగ్ వెళ్ళాడు, విజయనగరం. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాడు. ఆయన పని మీద వెళ్ళి పని మీద వెళ్ళాడు. మనం వాళ్ళకి తెలుస్తాయి కదా, మనకంటే తెలియదు, వాళ్ళకి తెలుస్తాయి కదా. అరే పాప చెప్పిన వాళ్ళకి కొంచెం ఇట్లా కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ రోజు నైట్ నాకు ఫోన్ చేశాడు. నేను పలానా చోటికి ఇట్లా పని మీద వచ్చాను, పాప చెప్పినట్టు ఇట్లా ఉందమ్మా, ఒకసారి తీసుకెళ్దాము, తను గుర్తుపడుతుందా పర్లేదు, గుర్తుపట్టుకోకుంటే కనుక తనగా మనం ఏం చేయాలనేది చేద్దామన్నాడు. సరే అని చెప్పేసి వారం 10 రోజుల తర్వాత తీసుకెళ్ళాడు. తనే ఖర్చు పెట్టుకొని తీసుకెళ్ళాడు, నేనేం రూపాయి పెట్టుకోలేదు, ఆయన ఖర్చు పెట్టుకొని తీసుకొని వచ్చాడు. వెళ్ళిన తర్వాత ఏం బుజ్జి నీకు దారి గుర్తుందా అంటే, ఎట్లా ఏంటి అన్నాడు. దారి చెప్పింది. ఇట్లా కాదు మనం పోవాల్సింది, ఆ దారి నుంచి రావాలి అంటే, మేము ఆ గుడికాడ తీసుకుపోయేటప్పుడు వేరే రూట్లో తీసుకెళ్ళాడు, ఈ రూట్ కాదు, ఈ రూట్ నుంచి రావాలని చెప్పింది. గుడి దగ్గరకు పోయిన తర్వాత మెయిన్ గేట్ ఇది, వాళ్ళు గేట్ డోర్ ఇట్లా పెట్టుకున్నా, ఇట్లా నడుస్తున్నారు, అట్లా నడవకూడదు, ఇట్లనే పోవాలి చెప్పిండు. ఆ లోపల పోయిన తర్వాత ఆ గుడి కట్టిన ఆయన మనం అడిగాడు. అంటే పాప అడిగింది, డోర్ ఇట్లా కదా నడవాల్సింది, అట్లా పెట్టిన. అవును, అది ఫస్ట్ అదే, కాకపోతే ఇట్లా కొంచెం వీలు అవుతుంది కదా, కార్ పార్కింగ్ ఎవరైనా వచ్చినా కూడా పార్కింగ్ అని చెప్పేసి ఇట్లా ప్లేస్ నన్ను ఇట్లా పెట్టాము గుడిలాగా, మెయిన్ గేట్ అయితే ఫస్ట్ అదే అని వాళ్ళు కూడా చెప్పారు. ఇంకా అక్కడ పోయిన తర్వాత ఎట్లా ఉంది, నీకేమనిపిస్తుంది అని అడిగాడు. తను అన్ని చెప్పింది. అంటే లోపల ఎలా ఉంటాయి, అంటే ఆ గుడిలో ఏమున్నాయి ఏంటి అవన్నీ కూడా గుర్తున్నాయి. ఉన్నాయి.
అంటే మా అమ్మ మా నాన్న ఉన్నారు, శివుడు ఉన్నాడు, దుర్గామాత ఉంది, నరసింహస్వామి ఉన్నాడు చెప్తుంది. లోపల గుడి ఉంది, ఆ గుడిలో నుంచి బయటకి వేసి వాళ్ళ పూజలు చేయాలి. వాళ్ళకి నా పూజలు చేస్తే గుడి అంటే అప్పట్లో వాళ్ళు అక్కడ గుడి కట్టేటప్పుడు అక్కడ ఏం లేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఒక అడవి అనుకోండి, అడవిని మనం పగలగొట్టి మనం అంతా తయారు చేసుకొని మనం ఎలా ఇల్లు నిర్మించుకుంటాము, అట్లా వాళ్ళు గుడి కట్టారు. వాళ్ళు గుడి కట్టారు. తను ఫస్ట్ నుంచి చెప్పేది అదే, గుడి కడుతున్నారు. అప్పుడు కూడా చెప్పింది అదే, పైన గుడి కడుతున్నారు, గుడి ఉంది కింద గుడి. స్టార్టింగ్ లోనే వాళ్ళు అక్కడ మొదలు పెట్టేటప్పుడే తను చెప్పింది నాకు. వాళ్ళు కట్టేది కూడా 2014లోనే అంట.